రాజసుధా ఛానల్ కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। ఈ రోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంటి వాస్తు। అసలు ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలా, వాస్తు ఎందుకు ఉండాలి ఇంటికి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం। చాలా మంది ఏమంటూ ఉంటారంటే ఇంట్లో దిగాము అనగానే లేదంటే కొత్త ఇల్లు కట్టుకున్నాము అనగానే ఏమంటారు, వాస్తు చక్కగా ఉందా అని అడుగుతారు। వాస్తు చక్కగా ఉండడం అంటే పంచభూతాలు కూడా ఇంట్లో చక్కగా ఉండడం, అంటే గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ కూడా, అంటే భూతత్వం కానీ అగ్నితత్వం కానీ అలాగే వాయుతత్వం కానీ, వాయువ్యానికి వాయుతత్వం ఉంటుంది, ఈశాన్యం అలాగే నైరుతి భూతత్వం అంటారు। మరి అలాగే వాయువ్యం వాయుతత్వం అయినప్పుడు ఆగ్నేయం అగ్నితత్వం అవుతుంది। మరి అలాగే ఈశాన్యము దైవానికి సంబంధించినది। మరి ఈ పంచభూతాలు కూడా ఎప్పుడైతే ఇంట్లో సరిగ్గా ఉంటాయో మనము ఆ ఇంట్లో నివసించే వాళ్ళు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉంటారని చెప్పి మన శాస్త్రం చెప్తోంది। కాబట్టి ప్రతి ఒక్కరూ వాస్తు నియమాల్ని పాటించాలి। అయితే వాస్తు నియమాల్లో ఏమాత్రం అంటే నైరుతికి మాస్టర్ బెడ్రూమ్ ఉండడం, ఆగ్నేయానికి కిచెన్ ఉండడం, ఈశాన్యానికి పూజ గది ఉండడం, ఇవన్నీ కూడా చాలా వరకు వాస్తులో భాగాలే అయినా కూడా మరి మీది అపార్ట్మెంట్ అయినా ఇల్లు అయినా ఇంటికి రోడ్స్ ఎలా ఉన్నాయో మెయిన్లీ చూసుకోండి। మీ సమస్య పిల్లలు బాగా డెవలప్ అవ్వాలి, చిల్డ్రన్ బాగా చదువుకోవాలి, గ్రోత్, కొంతమందికి చైల్డ్లెస్ కపుల్స్ ఉంటూ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇంటికి ఈశాన్యం కానీ ఈస్ట్ రోడ్స్ కరెక్ట్గా ఉన్నట్టయితే అపార్ట్మెంట్కి కానీ హౌస్కి కానీ వంశాభివృద్ధి జరుగుతుంది। మరి తూర్పు సింహద్వారం ఉన్న, సింహద్వారమే ఉండక్కర్లేదు, పశ్చిమ సింహద్వారం ఉన్నా కూడా తూర్పు ద్వారం ఇంటికి ఉన్నట్టయితే, ఈశాన్య ద్వారం తూర్పు ద్వారాలు ఉన్నట్టయితే చక్కగా ఆ నడక మీరు నడిచినట్టయితే చక్కటి సిరులు వంశాభివృద్ధి కలుగుతాయి। మరి ఉత్తరానికి కూడా ఇంట్లో ఖచ్చితంగా ద్వారం ఉండాలట। మరి ఉత్తరానికి ద్వారం ఉంటే స్త్రీలకు అనారోగ్య సమస్యలు చాలా తక్కువ ఉంటాయట, ఇవన్నీ చూసుకోండి। అలాగే ఉత్తర ముఖంగా బీరువాని పెట్టమని చెప్పారు। బీరువాలో ధనం చక్కగా నిల్వ ఉండాలంటే మరి ఉత్తర ముఖంగా బీరువా ఉండాలి అని కూడా మనం తెలుసుకున్నాం। కాబట్టి ఎప్పుడు కూడా కంపాస్ తీసుకున్నప్పుడు 100 degrees or 90 degrees ఈస్ట్ ఉండి హౌస్ మరి నార్త్కి బీరువా చూసేలాగా మెయిన్ బీరువా పెట్టినట్టయితే వాస్తు ప్రకారం ఉంటుంది। కాబట్టి ఎందుకు ఇంటికి వాస్తు ఉండాలో తెలుసుకున్నాం। పంచభూతాలు సక్రమంగా ఇంట్లో ఉన్నట్టయితే గాలి, నీరు, నిప్పు, వెలుతురు ఇవన్నీ కూడా చక్కటి ఆయురారోగ్యాలు మీకు సంప్రాప్తించే అవకాశం ఉంటుంది। కాబట్టి ఇంటి వాస్తు తప్పనిసరి। మరి ఇంట్లో నైరుతిలో లోపం ఉన్న, ఈశాన్యంలో లోపం ఉంటే పిల్లల అభివృద్ధి కుంటుపడుతుంది, నైరుతి పడమర లోపాలు ఉంటే ఇంటి యజమాని ఆరోగ్యం కుంటుపడుతుంది, ఉత్తర దిక్కు ఆగ్నేయ దిక్కు లోపం ఉంటే స్త్రీల యొక్క అనారోగ్య సమస్యలు గృహంలో ఎక్కువగా ఉంటాయి। కాబట్టి ఏ దిక్కు కూడా ఇబ్బంది లేకుండా వాస్తు చక్కగా ఉండేటట్టు చూసుకోండి। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్। ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతూ వీక్షించండి రాజసుధా।